హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో వీసా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేద్దాము. ఎలా ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ క్వశ్చన్స్ అనేవి మెయిన్గా ప్రిపేర్ అవ్వాలి, అవన్నీ ఈ వీడియోలో కవర్ చేద్దాము. ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు ఇంకా ముందు కూడా చాలా వస్తాయి. యూఎస్ రిలేటెడ్గా ఏమి ఎగ్జామ్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, వాటికి కూడా ఏంటి మొత్తం ప్రాసెస్ అనేది మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంక ఈ వీడియోలోకి వచ్చేసరికి మెయిన్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. మెయిన్గా క్వశ్చన్స్ కదా. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈస్ ద పర్పస్ టు విజిట్ యూఎస్ఏ? మీరు యూఎస్ ఎందుకు వెళ్ళాలి అనుకుంటున్నారు? మన F1 స్టూడెంట్స్ కాబట్టి ఐ వాంట్ గోయింగ్ టు యూఎస్ఏ టు పర్స్యూ మాస్టర్స్ ఇన్. మీ కోర్స్ సబ్జెక్ట్ ఏంటి, కాలేజ్ నేమ్ కూడా ఇంక్లూడ్ చేసి చెప్పాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక సెకండ్ క్వశ్చన్, వై డూ యూ వాంట్ టు స్టడీ ఇన్ యూఎస్? అండ్ ఆల్సో ఈ క్వశ్చన్ని ఇంకో విధంగా కూడా అడగొచ్చు, వై డూ యూ వాంట్ టు స్టడీ ఇన్ యూఎస్, నాట్ ఇన్ ఇండియా ఆర్ ఎనీ అదర్ కంట్రీస్ అని కూడా అడుగుతారు. మనం ఒక్క క్వశ్చన్నే ప్రిపేర్ అయ్యి ఇస్తే సరిపోదు, ఎందుకంటే దానికి రిలేటెడ్గా ఏం క్వశ్చన్స్ ఉంటాయి అనేది కూడా ప్రిపేర్ అవ్వాలి. మనకి 1 minute టైంలో మన ఇంటర్వ్యూ మొత్తం జరిగేదే 1 minute కదా. ఆ 1 minuteలోనే మనం క్వశ్చన్ని మెమరైజ్ చేసుకొని అది గుర్తొచ్చి టైం పడితే ఇంకా సరిపోదు కదా. అందుకే ముందుగానే మనం ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అన్నీ ప్రిపేర్ అయ్యి ఉంటే ఈజీగా ఉంటుంది. అప్పటికప్పుడు మనకి స్ట్రైక్ అయ్యి ఆన్సర్ చెప్పేయడానికి, స్పాంటేనియస్గా ఆన్సర్ ఇచ్చేయడానికి. సో నెక్స్ట్ వచ్చేసరి అదే చెప్పాను కదా, హౌ దిస్ డిగ్రీ యూస్ఫుల్ వెన్ యూ కమ్ టు ఇండియా. ఆఫ్టర్ మాస్టర్స్ మనం ఇండియా వచ్చేస్తామని చెప్తాం కదా, అప్పుడు ఈ డిగ్రీ అనేది మీకు ఎలా యూస్ఫుల్ అవుతుంది అనేది కూడా మనం చెప్పాలి. దీనివల్ల నాకు బెటర్ ఆపర్చునిటీస్ వస్తాయి ఇండియాలో అండ్ బెస్ట్ కంపెనీలో జాబ్ వస్తుంది అని చెప్పాలి. అంతేకాని నేను ఇండియా వచ్చాక వెంటనే నేను కంపెనీ పెట్టుకుందాం అనుకుంటున్నాను, స్టార్ట్అప్ పెట్టుకుంటున్నాను అని చెప్పకూడదు. ఎందుకంటే మనం అప్పటి వరకు స్టూడెంట్గానే ఉండి అప్పటికప్పుడు మనం కంపెనీ స్టార్ట్ చేసుకుంటున్నాము అవన్నీ చెప్తే వాళ్ళు మనం అక్కడ పార్ట్ టైం వర్క్ చేసుకుంటాము అని ఫీల్ అయ్యి వీసా రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, వై దిస్ యూనివర్సిటీ? అంటే మనం అప్లై చేసేటప్పుడు చాలా యూనివర్సిటీస్కి అప్లై చేస్తాము, 5-6 అయినా మినిమం అప్లై చేస్తాము. అందులో వచ్చినట్లు ఇదే ఎందుకు బెస్ట్ అనేది కూడా మనం చెప్పాలి. ఆ యూనివర్సిటీని ఎందుకు కాదనుకుంటున్నాము, ఈ యూనివర్సిటీయే ఎందుకు బెస్ట్ అంటే, మన కోర్స్ అనేది దీంట్లో దే ప్రొవైడింగ్ బెటర్ ఆపర్చునిటీస్ అండ్ ఫ్యూచర్లో కూడా వాళ్ళ రీసెర్చ్ వర్క్ అనేది మనకి హెల్ప్ అవుతుంది. ఆ ప్రొఫెసర్స్ నేమ్స్ కూడా మనం తెలుసుకొని ఎలా వాళ్ళ వర్క్ అనేది మనకి హెల్ప్ఫుల్ అవుతుంది మన ప్రాజెక్ట్స్లో కూడా. అందుకే నేను ఈ యూనివర్సిటీ తీసుకున్నాను అని ఆ రిలేటెడ్గా చెప్పాలి. టెల్ మీ అబౌట్ యువర్ కోర్స్ కరికులం అంటే మనం కంప్లీట్ 2 years కోర్స్ కోర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆ కోర్స్ 2 years కోర్స్ అండ్ ఆల్సో 12 సబ్జెక్ట్స్ ఉంటాయి. కొంతమందికి 11 ఉంటాయి బేస్డ్ ఆన్ దేర్ బ్రాంచ్. కంప్యూటర్ సైన్స్కి వచ్చేసరికి 12 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈచ్ సబ్జెక్ట్కి 3 credits ఉంటాయి. టోటల్గా 36 credits ఉంటాయి. ఇలా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ ఆల్సో నెక్స్ట్, వెన్ డిడ్ యూ కంప్లీట్ యువర్ బ్యాచిలర్స్ డిగ్రీ ఆర్ ప్రీవియస్ డిగ్రీ ఎప్పుడు కంప్లీట్ చేసామంటే చెప్పేయటమే. నెక్స్ట్, టెల్ మీ అబౌట్ యువర్ ప్రాజెక్ట్ యూ హ్యావ్ డన్ ఇన్ అండర్ గ్రాడ్యుయేషన్ అని అడిగితే మన ప్రాజెక్ట్ డీటెయిల్స్, నేమ్ అండ్ ప్రాజెక్ట్లో యూస్ చేసిన టెక్నాలజీస్ అండ్ ఆల్సో మెయిన్ పాయింట్స్ ఉంటాయి కదా. ఆ మెయిన్ పాయింట్స్ 5-6 అని ఇన్స్టెంట్గా చెప్పేసేలాగా ఉండాలి. ఎందుకంటే మనకి తక్కువ టైం ఉంటుంది కదా, ఫాస్ట్గా ఆన్సర్ ఇవ్వాలి. అంతే ఆ ఫాస్ట్గా ఆన్సర్ ఇచ్చే టైంలో మనం కంగారు పడకుండా నార్మల్గానే చెప్పేస్తూ ఉండాలి. అండ్ ఆల్సో హౌ మెనీ యూనివర్సిటీస్ డూ యూ అప్లై అండ్ ఆల్సో హౌ మెనీ అడ్మిట్స్ డూ యూ గెట్ అండ్ ఆల్సో లేకపోతే ఇంకా హౌ మెనీ I-20s డూ యూ టేకెన్ ఇలా అడుగుతారు యూనివర్సిటీస్ అడ్మిషన్. మన అడ్మిట్స్ అనేవి ఎన్ని అప్లై చేశాము అనేది వాళ్ళకి తెలియదు, కానీ ఎన్ని I-20s అనేవి ఇష్యూ అయినాయి అనేది మాత్రం అంతా వాళ్ళకి తెలుస్తుంది. సో మనం I-20s దగ్గర ఏమీ దాచడానికి ఉండదు. అండ్ ఆల్సో మనం అప్లై చేసినవి కాకుండా మనం ప్రొఫైల్ చాలా బాగుంటుందని పెద్ద పెద్ద యూనివర్సిటీస్కి నేను అప్లై చేశాను అని చెప్తే వాళ్ళేమనుకుంటారు, ఆ యూనివర్సిటీస్కి కాకుండా ఈ యూనివర్సిటీస్కి వెళ్తున్నామంటే ఆ పెద్ద యూనివర్సిటీస్ రిజెక్ట్ చేశాయి అని అనుకొని వాళ్ళు కన్సిడర్ చేయడం చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే మనం వెళ్ళే యూనివర్సిటీ కంటే తక్కువే ఉండాలి ఏదైనా కానీ. దానికంటే కొంచెం పెద్ద యూనివర్సిటీ చెప్తే మనకి ప్రొఫైల్ బాగుంటుంది, అడ్మిట్ వచ్చింది కానీ నేను వెళ్ళట్లేదు అనే ఈ థింగ్స్ అనేవి చెప్పకూడదు. మనం జెన్యూన్గానే ఆన్సర్ ఇవ్వాలి. నెక్స్ట్ మెయిన్ క్వశ్చన్ వచ్చేసరికి, వేర్ డూ యూ వాంట్ టు సీ యువర్ సెల్ఫ్ ఇన్ 10 years ఆర్ 5 years అని అడిగినప్పుడు మనం జాబ్ రోల్లోనే చెప్పాలి. జాబ్ రోల్లోనే నేను ఈ పొజిషన్ ఎర్న్ చేయాలనుకుంటున్నాను, ఈ పొజిషన్లోకి నేను వెళ్ళాలనుకుంటున్నాను, అది నా డ్రీమ్ జాబ్ ఇలా చెప్పాలి. అండ్ ఆల్సో వాట్ అబౌట్ ఫండింగ్ అన్న, లేకపోతే హూ ఈజ్ యువర్ స్పాన్సర్స్ అంటే మై ఫాదర్ ఈజ్ మై స్పాన్సర్ అని చెప్పకూడదు. మై పేరెంట్స్ ఆర్ మై స్పాన్సర్, దే ఆర్ స్పాన్సరింగ్ సమ్ అమౌంట్ ఆఫ్ మనీ అని ఇండియన్ రూపీస్లోను ఫస్ట్ డాలర్స్ చెప్పి తర్వాత ఇండియన్ రూపీస్లో చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు యూఎస్ బేస్డ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇండియన్ రూపీస్ తెలియదు కాబట్టి మనం ఫస్ట్ US డాలర్స్ చెప్పి వాళ్ళకి టైం ఉంటే మనకి ఇండియన్ రూపీస్ కూడా చెప్పొచ్చు. అండ్ ఆల్సో వాట్ దే ఆర్ డూయింగ్, మీ పేరెంట్స్ ఏం చేస్తారు. ఒకవేళ మీ పేరెంట్స్ ఫార్మింగ్ చేస్తుంటే మై ఫాదర్ ఈజ్ అ ఫార్మర్ అని చెప్పకూడదు. ఎందుకంటే అకార్డింగ్ టు అమెరికన్స్ ఏం థింక్ చేస్తారంటే, వాళ్ళు ఫార్మింగ్ అంటే జస్ట్ 30-60,000 వాళ్ళ ప్రకారం ఒక 30,000-60,000 ఇలానే వస్తాయి, వాళ్ళు ఎఫర్ట్ చేయలేరు అని ఫీల్ అవుతారు. సో మనం ఫాదర్ని ఏదైనా బిజినెస్ చెప్పాలి. ఫార్మింగ్ అంటే ఓన్లీ ఒకటే చేయరు కదా, చాలా చేస్తుంటారు. మా ఫాదర్ వచ్చేసరికి సీజనల్ ఫ్రూట్స్ బిజినెస్ చేస్తారు. అండ్ ఆల్సో అగ్రికల్చర్ రిలేటెడ్గా మిర్చి, టమాటో అవన్నీ కూడా ఫామ్ చేస్తారు. అండ్ ఆల్సో వరి కూడా వేస్తారు కాబట్టి ఇవన్నీ ఫామ్ ట్రేడింగ్ బిజినెస్ చేస్తారు. అండ్ ఆల్సో ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ద వేరియస్ కైండ్స్ ఆఫ్ ఫుడ్స్ అని చెప్పాలి. ఈ రిలేటెడ్గా మనం ఆన్సర్ అనేది వేరే విధంగా మార్చుకొని చెప్పాలి.
వాట్ ఈస్ ది యాన్యువల్ ఇన్కమ్? యాన్యువల్ ఇన్కమ్ అనేది మనం తీసుకుంటాం కదా సిఎస్ఈ రిపోర్ట్స్‌లో. దాన్ని బేస్ చేసుకొని చెప్పాలి. దాంట్లో ఎంత ఉంటే అంత, లేదంటే డిఎస్ 160లో ఒకవేళ ఫిల్ చేస్తే దాంట్లో ఉన్నంత అమౌంటే చెప్పాలి మనం చూపించడానికి. హౌ దే కెన్ అరేంజ్ ఫండ్స్ అంటే మా పేరెంట్స్ మాకు 2, 3 ఇయర్స్‌గా నా ఫ్యూచర్ కోసం మనీ అనేది సేవ్ చేశారు. సో, దాన్ని ఇప్పుడు మాకిస్తారు. సో, ఆ మనీ అనేది సరిపోతది అనేటట్టు చెప్పాలి. అండ్ ఆల్సో నాకు ఎడ్యుకేషన్ లోన్ ఉంది అని కూడా చెప్పొచ్చు. లోన్ ఉంటే లోన్ ఉందని చెప్పుకోవచ్చు. మెయిన్‌గా వాళ్ళు అసెట్స్ గురించి అడగకుండానే మనం అసెట్స్ అని చెప్పకూడదు. ఓకేనా? దీస్ ఆర్ ద మెయిన్ క్వెషన్స్. ఈ 12 క్వెషన్స్ అనేవి మెయిన్ క్వెషన్స్ అనమాట. దీనికి రిలేటెడ్‌గా ఇంకా ఎక్స్‌టెన్షన్ క్వెషన్స్ కూడా ఉంటాయి. అవి కూడా డిస్కస్ చేద్దాం ఇప్పుడు మనము. ఓకే. ఇంకా నెక్స్ట్ ఎక్స్‌టెన్షన్ క్వెషన్స్ వచ్చేసరికి వై డూ యూ వాంట్ టు స్టడీ ఇన్ యూఎస్ నాట్ ఇన్ యూకే ఆర్ ఆస్ట్రేలియా? దే ఆల్సో ప్రొవైడింగ్ ద సేమ్ ఫీచర్స్ అని అడగొచ్చు. అప్పుడు మనం కంపేర్ చేసుకుంటూ చెప్పాలి. యూఎస్ డిగ్రీ అనేది చాలా పాపులర్ అండ్ ఆల్సో యూస్‌ఫుల్ ఉంటది కదా! ఆన్సర్స్ మీరు ప్రిపేర్ అవుతారు కదా! మీకు ఎలా అయితే ఈజీగా ఉంటదో అలా ప్రిపేర్ అయ్యి చెప్పాలి. ఇన్ వాట్ వేస్ డస్ యూఎస్ ఎడ్యుకేషన్ విల్ ఎన్హాన్స్ యువర్ కెరీర్ ఆపర్చునిటీస్? ఆ క్వశ్చన్ వచ్చేసరికి వై డూ యూ వాంట్ టు పర్స్యూ మాస్టర్స్ నౌ? ఒకవేళ మీకు ఎడ్యుకేషన్‌లో గ్యాప్ ఉన్నా గానీ, లేదంటే మీకు బ్యాచిలర్స్ అయిపోయినా కానీ ఈ క్వశ్చన్ అడగొచ్చు. ఎందుకు వెంటనే అంటే నాకు స్టడీని కంటిన్యూ చేయాలనుకుంటున్నా, లేదంటే నాకు నాలెడ్జ్ గ్యాప్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి నేను చేసే జాబ్‌కి. సో, మాస్టర్స్ చేస్తే నాకు ఇంకొంచెం బెటర్ ఆపర్చునిటీస్ వస్తాయి. ఇంకా నాలెడ్జ్ కూడా ఉంటది అని చెప్పొచ్చు. హౌ లాంగ్ డూ యూ ఇంటెండెడ్ టు స్టే ఇన్ యూఎస్? అప్పుడు మనం 2 ఇయర్స్ అని చెప్పాలి. మీకు కోర్స్‌లో I-20లో ఉంటది కదా! స్టార్టింగ్ డేట్ టు ఎండ్ డేట్ కోర్స్ ఎప్పటికి అయిపోతదని. ఆ డేట్స్‌ని బట్టి మనం ఈ 2 ఇయర్సే ఉంటున్నాం అనుకోని ఫాల్ 2024 ఫాల్‌కి వెళ్ళేవాళ్ళైతే ఆగస్ట్ 2024 టు 2026 డిసెంబర్ వరకు నా గ్రాడ్యుయేషన్ అప్పుడు కంప్లీట్ అవుతది. నేను అప్పుడు రిటర్న్ వచ్చేస్తా ఇండియా అని చెప్పాలి. ఆర్ యూ గోయింగ్ టు జాయిన్ విత్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ రిలేటివ్స్ అంటే ఐ డోంట్ హావ్ ఎనీ రిలేటివ్స్ అని చెప్పాలి. లేదు మా కజిన్స్ ఉన్నారు అలా అనేవి క్లియర్‌గా వాళ్ళకి చెప్పకూడదు. నీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నా ఏమి అనేది వాళ్ళకి చెప్పకూడదు. వేర్ యూ ఆర్ గోయింగ్ టు స్టే ఇన్ యూఎస్ అంటే ఆన్ క్యాంపస్ అని చెప్పాలి. ఆన్ క్యాంపస్‌లోనే ఉండి నేను ఉంటాను అని చెప్పాలి. బయట ఉంటాను, నేను రూమ్ తీసుకొని ఫ్రెండ్స్‌తో ఉంటాను అనే ఆన్సర్ మాత్రం వాళ్ళకి చెప్పకూడదు. విచ్ యూనివర్సిటీ ఆర్ గోయింగ్ ఫర్ తెలిసిందే. వై హావ్ యూ ఆప్టెడ్ ఫర్ దిస్ యూనివర్సిటీ? ఈ యూనివర్సిటీయే ఎందుకు అనేలాగా. వాట్ డూ యూ నో అబౌట్ యువర్ యూనివర్సిటీ అంటే మనం యూనివర్సిటీ నేము, అడ్రస్, అది ఎక్కడ లొకేట్ అయింది, దానికి మెయిన్‌గా దాని ఫేమస్ దేనికి, ఏమేమి కోర్సులు వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, దానికి రిలేటెడ్ మొత్తం చెప్పాలి. అండ్ ఆల్సో మెయిన్‌గా ఒక 3 ప్రొఫెసర్స్ నేమ్స్ అండ్ 3 సబ్జెక్ట్స్ నేమ్ కూడా మనం తెలిసి ఉండాలి అక్కడ ఉండేటప్పుడు. అక్కడ యూనివర్సిటీ గురించి అడిగినప్పుడు ఈ ప్రొఫెసర్ ఉన్నారు, దానివల్లే నేను యూనివర్సిటీకి వెళ్దాం అనుకుంటున్నాను, వాళ్ళ రీసెర్చ్ వర్క్ అనేది నాకు ఫర్దర్‌గా యూస్‌ఫుల్ అవుతది అని చెప్పేలాగా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి డిడ్ యూ రిసీవ్ ఎనీ రిజెక్షన్ ఫ్రమ్ ద యూనివర్సిటీస్ ఆర్ వై యూ హ్యావ్ రిసీవ్డ్ అండ్ రిజెక్షన్ ఫ్రమ్ దట్ పర్టిక్యులర్ యూనివర్సిటీ అని కూడా అడుగుతారు. రిజెక్షన్స్ ఏమైనా ఉంటే మోస్ట్లీ అడగరు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి టెల్ మీ అబౌట్ యువర్ కోర్స్ కరికులం ఆర్ స్పెషల్ అబౌట్ యువర్ కోర్స్ అంటే ఆ కోర్స్ నేము, ఎన్ని ఇయర్స్ కోర్సు, ఎన్ని క్రెడిట్స్ ఉంటాయి, ఎలా కంప్లీట్ చేసుకోవచ్చు అది మొత్తం చెప్పాలి. హ్యావ్ యూ ట్రావెల్ దిస్ కంట్రీ బిఫోర్ అని కూడా అడగవచ్చు. మీరు ప్రీవియస్గా ఎప్పుడైనా ఏ కంట్రీకైనా వెళ్ళారా, లేకపోతే ఈ కంట్రీకి ఎప్పుడైనా వెళ్ళారా, మీ ట్రావెలింగ్ అనేది ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ ఎప్పుడైనా చేశారా, ఆ రిలేటెడ్గా కూడా అడగవచ్చు. డూ యూ హ్యావ్ ఎనీ రిలేటివ్స్ ఆర్ ఫ్రెండ్స్ ఇన్ దిస్ కంట్రీ అంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫ్రెండ్స్ అని మాక్సిమం లేరనే చెప్పాలి. ఒకవేళ ఉంటున్నారంటే వాళ్ళ కోసమే వెళ్తున్నారు, కలిసి వాళ్ళు వర్క్ చేసుకుంటారు అనే ఇంటెంట్తో వాళ్ళు అలా ఆలోచిస్తారు. సో మనం అది చెప్పకూడదు. ఒకవేళ మీరు ఇంకొకటి ఏంటంటే మనం ప్రీవియస్‌గా డిగ్రీ ఉంటది కదా! బీటెక్ చదివితే బీటెక్ అండ్ ఆల్సో ఏ డిగ్రీ ఉంటే ఆ డిగ్రీ వాళ్ళకి వాళ్ళ మెయిన్ కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా! జావా, పైథాన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ ఈ కోర్సులన్నిటికి రిలేటెడ్‌గా క్వెషన్స్ కూడా అడగొచ్చు. వాట్ ఈస్ జావా? వాట్ ఈస్ ఊప్స్ కాన్సెప్ట్? అండ్ ఇలా రిలేటెడ్‌గా ఏమైనా కూడా అడగొచ్చు. వాట్ ఈస్ లిస్ట్? అలా డేటా టైప్స్ కానీ ఎలాంటి క్వెషన్స్ అయినా కూడా అడగొచ్చు మన కోర్స్ రిలేటెడ్‌గా. ఈ క్వెషన్స్ అన్ని కవర్ చేశాక వాటిని ఓవరాల్‌గా చూసుకుంటే సరిపోతది. చాట్‌జీపీటీలోకెళ్ళి వీసా ఇంటర్వ్యూ క్వెషన్స్ బేస్డ్ సబ్జెక్ట్ నేమ్ ఇచ్చి వీసా ఇంటర్వ్యూ క్వెషన్స్ రిలేటెడ్ అని అడిగితే దాంట్లోనే వస్తాయి. ఆ క్వెషన్స్ అన్నిటికి స్మాల్ వన్ వర్డ్ ఆన్సర్ అయినా, వన్ సెంటెన్స్ ఆన్సర్ అయినా గానీ మనం ఒకసారి రివైజ్ చేసుకుంటే బెటర్ ఉంటది. అండ్ ఆల్సో టెలిగ్రామ్ ఛానల్స్‌లో వీసా ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్సెస్ అని ఉంటాయి కదా! వాటిలో కూడా ఇంకా ఏమైనా క్వెషన్స్ ఉంటే కూడా అందులో చూసుకోవచ్చు. వాళ్ళ ఆన్సర్ ఎలా ఇస్తున్నారు, వాళ్ళ ఏం చెప్తే వాళ్ళ రిజెక్షన్స్ కూడా ఉంటాయి కదా! ఏం చెప్తే వాళ్ళకి రిజెక్ట్ అయింది, ఎలా చెప్తే వాళ్ళకి రిజెక్ట్ అయింది, ఏమేమి ఉండాలి, ఇవన్నీ కూడా మెయిన్‌గా చూసుకుంటే సరిపోతది. మెయిన్‌గా మాక్ టెస్ట్‌లు అనేవి తీసుకోవాలి. సో ఇదే ఇంతే. అండ్ ఆల్సో ఇంకా ఒక మెయిన్ క్వశ్చన్ వచ్చేసరికి మీకు ఎవరైనా సిబ్లింగ్స్ యూఎస్‌లో అలా ఉంటే గనక ఆ క్వశ్చన్ రిలేటెడ్‌గా అడగొచ్చు. ఎందుకంటే మన ఇనీషియల్ సెర్చ్ చేస్తే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరి డీటెయిల్స్ వస్తాయి. సో అప్పుడు మీ బ్రదర్ ఆర్ సిస్టర్ ఉన్నారు కదా! మీరు కూడా వెళ్తే ఫండింగ్ ఎలా మేనేజ్ చేయగలరు అని అడిగినప్పుడు వాళ్ళు అక్కడ స్టడీస్ కంప్లీట్ అయిపోతున్నాయి ఆల్మోస్ట్. ఫీజ్ కూడా పే చేసాం. వాళ్ళ స్టడీ కంప్లీట్ అవ్వగానే వాళ్ళు ఇండియా బ్యాక్ వచ్చేస్తారు. సో మా పేరెంట్స్ మాకు ఎవరికి వాళ్ళకి ఇండివిడ్యువల్‌గా మనీ అనేది సేవ్ చేసి ఇచ్చారు ఎప్పటినుంచో. సో ఆ మనీతో వెళ్తున్నాము. ఆ మనీతో సరిపోతది చదువుకోవడానికి. అండ్ ఆల్సో నాకు లోన్ కూడా ఉంది అని ఇలా కన్విన్స్ చేయాలి. వాళ్ళు రిటర్న్ వచ్చేస్తారు. వాళ్ళ స్టడీస్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి అని. ఒకవేళ వాళ్ళు ఎక్కువే టైం అయితే. అండ్ మెయిన్‌గా ఇంకొక థింగ్ ఏంటంటే మనం ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయినప్పుడు మోస్ట్‌లీ
చాలా మాక్ టెస్ట్లు అనేవి తీసుకోవాలి. మనం ఇంట్లో వాళ్ళతో అయినా, బ్రదర్ సిస్టర్స్‌తో ఎవరితో అయినా గానీ మోస్ట్‌లీ డైలీ 2, 3 మాక్ టెస్ట్‌లు అయినా తీసుకుంటే మనం ఎలా ఆన్సర్ చెప్తున్నాము, వాళ్ళు ఇచ్చే ఫీడ్‌బ్యాక్‌ని బేస్ చేసుకొని ఇంకా నెక్స్ట్ ఏం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అదంతా మనం ఆన్సర్ అనేది మనం బుక్‌లోనే రాసుకుంటూ ఉంటే చాలా ఈజీ అవుతది. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఆన్సర్ లాగా మనం మోడిఫై చేసుకొని ఆన్సర్ రాసుకోవచ్చు. మీకు ఈ క్వెషన్స్ అన్నీ పీడీఎఫ్ కావాలన్నా కానీ నేను అప్‌లోడ్ చేస్తాను. నెక్స్ట్ షార్ట్ రూపంలో అయినా, ఎలా అయినా గానీ క్వెషన్స్ అన్నిటిని ఉండేటట్టు. నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా చాలా ఇలాంటి మోర్ వీడియోస్ అనేవి మీ ముందుకు వస్తూనే ఉంటాయి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హాయ్. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.